అతి సులభంగా చేసుకునే మామిడికాయ సన్న ముక్కల పచ్చడిని ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం పుల్లటి మామిడికాయలను తీసుకోండి. శుభ్రంగా కడిగి ఆరనివ్వండి. తర్వాత చెక్కుతోటే సన్నని ముక్కలుగా కట్ చేయండి. ఈ ముక్కలన్నిటినీ మరో 2-3 గంటల పాటు శుభ్రంగా ఆరనివ్వండి. కొంచెం తడి ఉన్నా కూడా పచ్చడి చెడిపోతుందండి. ఈ విధంగా చేయటం వల్ల తడి అంతా పోతుంది. తర్వాత ఈ ముక్కలన్నిటినీ ఒక బేషన్లోకి తీసుకోండి. ఈ ముక్కలు 1 కేజీ ఉన్నాయండి. 1 కేజీ ముక్కలకి పెద్ద గ్లాస్ తోటి సగం గ్లాసు కారం, సగం గ్లాసు ఆవు పిండి, కొంచెం తక్కువగా ఉప్పు తీసుకోండి. రెండింటికంటే ఉప్పు తక్కువగా ఉండాలి. ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె తీసుకోండి. ముందుగా మామిడి ముక్కలలో కొంచెం పసుపును వేయండి. సగం గ్లాస్ కంటే తక్కువగా దంచిన ఉప్పును వేయండి. కల్లు ఉప్పు దంచి తయారు చేసుకోవాలండి. సగం గ్లాసు కారాన్ని వేయండి. సగం గ్లాసు ఆవు పిండిని వేయండి. వీటన్నిటిని చేతితోటి బాగా కలపండి. ముక్కలకు పట్టేట్లు బాగా కలపండి. ఇందులో కొంచెం నూనె వేసుకుంటూ బాగా కలపండి. ఆవపిండి అయితే పచ్చి ఆవాలను గ్రైండ్ చేయాలండి. 2 స్పూన్ల మెంతులను ఫ్రై చేసి పౌడర్ చేయండి. ఈ మెంతి పొడి కూడా దీంట్లో వేయండి. మరొకసారి బాగా కలపండి. 400 గ్రాములు ఆయిల్ దీంట్లో పడుతుందండి. ఆయిల్ వేసి మరొకసారి ముక్కలన్నిటికీ పట్టేట్లు బాగా కలపండి. కలిపిన మిశ్రమాన్ని ఒక డబ్బాలోకి వేయండి. 3 రోజుల పాటు అలాగే ఉంచండి. 3వ రోజు ఉప్పు తగ్గితే మళ్ళీ కలుపుకోవచ్చండి. 3 రోజులు అలాగే ఉంచి 3వ రోజు ఒక్కసారి బాగా కలపండి. ఆయిల్ పైకి వచ్చి బాగా ఊరి తినటానికి ముక్కల పచ్చడి సిద్ధంగా ఉంటుంది.